వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగుల జూలై నెల కొత్త డిఏకి గ్రీన్ సిగ్నల్, పిఆర్సీ తర్వాత ఇచ్చిన డిఏ ఉత్తర్వుల వివరాలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల జూలై నెల జీతాల సమాచారం జూలై 18 సమయానికైతే చూస్తున్నాం. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 18th to 25 ఇన్ ది మంత్. రెగ్యులర్ శాలరీ బిల్ చేసుకోవడానికి సైట్ అయితే ఈ నెల 18వ తారీఖు నుంచి అయితే 25వ తారీఖు వరకు అందుబాటులో ఉంటుంది. అనగా ఈ రోజు నుంచి అయితే బిల్ అయితే చేసుకోవచ్చు. ఇక కొత్త డిఏ 33.67% తోటి ఈ నెల నుంచి బిల్ చేసుకోవడానికి నిధి వెబ్సైట్లో అయితే ఈ విధంగా అప్డేట్ కావడం జరిగింది. ఆ ఉద్యోగులకు రేపు జీతాలు జమ కావడానికి ఏర్పాట్లు అనే మరో సబ్టైటిల్తో ఉన్న న్యూస్ను చూస్తున్నాం. సర్వశిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు గత 2 నెలల నుంచి జీతాలు రావడం సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వీటికి సంబంధించి పెండింగ్ ఉన్న ఈ జీతాలను చెల్లించడానికి నిన్నటి రోజున బడ్జెట్ విడుదల కావడం జరిగింది. ఈ విధంగా మే మరియు జూన్ నెలలకు సంబంధించినటువంటి జీతాలు రేపైతే వారి ఖాతాలో జమ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక పిఆర్సీ 2022 అనంతరం మనకు ఇచ్చినటువంటి డిఏ ఉత్తర్వులు, పిఎఫ్ మరియు సిపిఎస్ ఉద్యోగుల యొక్క అరియర్ల వివరాలు కనుక మనం చూసినట్లయితే జిఓఎంఎస్ నెంబర్ 66 మే 1, 2023 నుంచి 20.02 నుంచి 22.75% వరకు డిఏ అయితే పెంచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి క్యాష్ని అయితే మనం ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. వీటి యొక్క అరియర్లను 3 సమాన వాయిదాల్లో 3 ఇన్స్టాల్మెంట్లో ఇస్తామని చెప్పడం జరిగింది. అవి మొదటి ఇన్స్టాల్మెంట్గా సెప్టెంబర్ 2023లో ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు మనం దాన్ని తీసుకోలేదు. ఎందుకంటే ఆ అరియర్ బిల్ అనేది ఇంకా సైట్లో ఎనేబుల్ కాలేదు కాబట్టి. అదేవిధంగా రెండో ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ 2023లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఇది కూడా డిసెంబర్ అయిపోయింది, మనకి యొక్క అరియర్ మాత్రం తీసుకోలేదు. మూడో ఇన్స్టాల్మెంట్ మార్చి 2024లో ఇస్తామని చెప్పడం జరిగింది. మార్చి పోయి ఏప్రిల్, మే, జూన్ కూడా అయిపోయింది, కానీ ఇంతవరకు అయితే మనము అరియర్స్ని తీసుకోలేదు. ఇక జిఓఎంఎస్ నెంబర్ 113 అక్టోబర్ 21, 2023 ప్రకారము 22.75% నుంచి 26.39%కి అనగా 3.64 పెరుగుదలకి డిఏ పెంపుదల కావడం జరిగింది. దీనికి సంబంధించి క్యాష్ను కూడా మనం ఆల్రెడీ తీసుకున్నాము. వీటి యొక్క అరియర్లను 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మొదటి ఇన్స్టాల్మెంటు ఏప్రిల్ 2024లో చెల్లిస్తామన్నారు. అదేవిధంగా సెకండ్ ఇన్స్టాల్మెంట్ను జూలై 2024, మూడో ఇన్స్టాల్మెంట్ను అక్టోబర్ 2024లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు వాటిలో ఏ ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా మనం తీసుకోలేదు. ఇవన్నీ కూడా ఇంకా ఆ సైట్లో ఎనేబుల్ కావాల్సి ఉన్నది. ఇక జిఓఎంఎస్ నెంబర్ 28 మార్చి 15, 2024 ప్రకారము మనకి 26.390 to 30.030 అనగా 3.64% డిఏ పెంపుదల జరిగింది. దీన్ని ఆల్రెడీ మనము జనవరి నుంచి అయితే మనము క్యాష్ రూపంలో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అరియర్లని 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అది ఆగస్టు 2024. దీనికి సంబంధించి అరియర్ బిల్ అయితే ఇంకా సైట్లో ఎనేబుల్ కావాల్సి ఉన్నది. ఇంకా రెండవ ఇన్స్టాల్మెంట్ కింద మనకి నవంబర్ 2024లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఇక మూడవ ఇన్స్టాల్మెంట్స్ ఫిబ్రవరి 2025లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంకా సైట్లో ఎనేబుల్ కావాల్సి ఉన్నది. ఇక జిఓఎంఎస్ నెంబర్ 30 మార్చి 15, 2024 ప్రకారము 30.03 నుంచి 33.67% అనగా 3.64 డిఏ పెరుగుదల జరగడం జరిగింది. దీనికి సంబంధించిన క్యాష్ను ఈ నెల నుంచి అనగా జూలై నుంచి అయితే మనం తీసుకోబోతున్నాము. ఆగస్టు 1వ తారీఖున తీసుకున్న జీతం మరియు పెన్షన్ తోటి. వీటి యొక్క అరియర్లను కూడా 3 సమాన వాయిదాల్లో అనగా సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024, మార్చి 2025లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. వీటి యొక్క అరియర్స్ బిల్స్ అన్ని కూడా ఇంకా సైట్లో ఎనేబుల్ కావాల్సి ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.